హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. కోల్కతాలో వైద్యురాలి హత్యకు నిరసనగా ర్యాలీ నిర్వహించారు. కేజీహెచ్ నుంచి జూడాల భారీ ర్యాలీ జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర 12 గంటల నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మరియు మాజీ ఎమ్మెల్సీ మాధవ్ సంఘీభావం తెలియజేశారు. రక్షాబంధన్ రోజున మీకు మన తోడుగా ఉంటామని కేంద్రం సిబిఐ ఎంక్వైరీతో పాటు సుప్రీంకోర్టు సమోటాగా కేసుని తీసుకోవడంతో తగిన న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రం ఈ సంఘటనపై తగిన న్యాయం చేస్తుందని, దేశంలో ఇలాంటివి మరి ఎక్కడ జరగకుండా తగిన చట్టాలు తెస్తారని భరోసా ఇచ్చారు. ఈ నిరసన కార్యక్రమానికి అనేక సత్య సంస్థలు మరియు విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపారు. కాబట్టి మొత్తం ప్యారలైజ్ అయిపోయే సిచ్యువేషన్ ఇప్పుడు ఉంది. కాబట్టి సీనియర్ డాక్టర్స్ కూడా మా జూనియర్ డాక్టర్స్ లేకుండా మేము ఒక్కళ్ళకి చేసేది ఏముంది అని చెప్పి వాళ్ళు కూడా ఆ విధమైన మాట చెప్పడం జరుగుతుంది. ఇతర రాష్ట్రాల నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మిగిలిన ప్రదేశాల నుంచి ముఖ్యంగా కేజీహెచ్ కి ప్రైవేట్ హాస్పిటల్స్ అంటే అందరి దగ్గర అంత డబ్బులు ఉండవు. ప్రైవేట్ ఓన్లీ ప్లేస్ వేరే కామన్ పర్సన్ విల్ గెట్ ద బెస్ట్ ఆఫ్ ఇట్స్ ట్రీట్మెంట్. సో కాబట్టి మీకున్న మంచి మానవతా దృక్పథంతో ఆలోచించి మీరు కోరుకున్నారు, అది అందరి దృష్టికి వెళ్ళింది. సుప్రీంకోర్టు కూడా సుమోటోగా కేసు టేకప్ చేసింది, అట్లాగే ఇంకిస్తుంది. సో ఇవన్నీ కూడా చేస్తూ మోరల్ గా మీకంతా కూడా సంఘీభావం ఇవ్వాలి అని ఉద్దేశించండి. తప్పనిసరిగా ఈ సమస్యని వచ్చే అసెంబ్లీ సమావేశం ఐ థింక్ మెజారిటీ ఆఫ్ పీపుల్ ఆఫ్ కేజీహెచ్ లో అత్యంత దారుణమైన ఫెసిలిటీ. బాత్రూమ్ సరిగా ఉండవు, తలుపు తీస్తే దానికి పైన టవర్ బోల్డర్లు కూడా సరిగా ఉంటున్నటువంటి పరిస్థితి. దీనికి ఏదైతే ఆరోగ్య శాఖ మంత్రి మా భారతీయ జనతా పార్టీ మంత్రి సత్యకుమార్ గారు 9వ తారీఖున ఆర్జేకర్ హాస్పిటల్లో ఏదైతే అమానవీయ ఘటన జరిగిందో యావత్ సభ్య సమాజం కూడా సిగ్గుతో తలవంచుకునే ఘటన. ఒక డాక్టర్ పై జరిగిన దాడిగా మేము భావించలేదు, ఒక మహిళపై, ఒక మానవత పైన జరిగిన దాడిగా మేము భావిస్తున్నాం. కేవలం భారతదేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి దాడులు మనం అందరూ కూడా ఖండించాలి. అయితే కలకత్తాలో జరిగిన మన దాడిలో అనేక రకాల కోణాలు, చీకటి కోణాలు బయటకు వస్తున్నాయి. దాడి జరిగిన ముందు రోజు ఆ డాక్టర్ యొక్క కారుని ఎవరు ధ్వంసం చేశారు, అక్కడుండే సీసీ కెమెరాలను ఎవరు ధ్వంసం చేశారు, ఏ సెమినార్ హాల్లో అయితే ఆవిడ రేపు గురైందో అక్కడుండే టాయిలెట్స్ అన్ని ఎవరు ధ్వంసం చేశారు. తప్పనిసరిగా వాళ్ళందరూ శిక్షార్హులు. కేవలం అత్యాచారం చేసిన వ్యక్తులతో పాటు అత్యాచారాన్ని ప్రోత్సహించిన ప్రతి వ్యక్తి దానికి ఉండే